హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందనా రెడ్డి. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి టైం అప్పుడుదండి. అప్పుడు నేను పోస్ట్ చేయలేకపోయినాను, ఎందుకంటే మా మావయ్య చనిపోయినాడు కాబట్టి అప్పుడు పోస్ట్ చేయలేకపోతున్నాను. సో వీడియో ఎలా అయినా టైం తీసుకొని అయినా పోస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వీడియో అంత బాగా వచ్చింది కాబట్టి. సో వీడియో మీరు కూడా లాస్ట్ వరకు చూస్తారని హోప్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా బాగుంది. అండ్ మా రాయలసీమలో మేము ఎలా జరుపుకుంటాము అనేసి మీరు కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. గైస్, నేను పొద్దున్నే లేచి ముగ్గేసినాను అనమాట. లిటరల్లీ ముగ్గేయడానికి నాకు 2 hours పట్టిందన్నమాట. ఇంకా సంక్రాంతి పండగ వచ్చేనే మనకు గుర్తొచ్చేటి రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అవన్నీ కాబట్టి. సో ఇట్లా మేమైతే గంగిరెద్దులు ఇప్పుడు తేలేం కాబట్టి రంగురంగుల ముగ్గులు వేసుకొని దాంట్లో గొబ్బెమ్మలు అయితే పెట్టుకున్నాం అనమాట మేము. సో ఇంకా అది అయిపోతానే ఇక్కడ మా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసిందనమాట. అన్నట్టు అడగడం మర్చిపోయినాను, నా ముగ్గు ఎట్లుందో కామెంట్స్లో తెలియజేయండి గైస్. సో ఇంకా ఫస్ట్ పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసింది మా అమ్మ. సో మేమైతే పండగ రోజు ప్రతి సంక్రాంతికి ఇట్లయితే పళ్ళెం వేసుకుంటాము దేవుని దగ్గర. సో ఇట్లయితే 3 పళ్ళాలు వేసుకుంటారు, కొంతమంది ఒకటే వేసుకుంటారు, కానీ మా అమ్మ వాళ్ళు వచ్చేసి 3 పళ్ళాలు అయితే వేస్తారనమాట. అందులో 2 పళ్ళాలు పూజ అయిపోయిన తర్వాత తీసుకొని మేమే తింటాము, ఇంకొకటి వచ్చేసి ఆవుకు పెడతామన్నమాట ఈవినింగ్ టైంలో. దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా అనేసి. అందరూ బాగుండకుండా పోవడానికి కారణం అందులో నేను ఉండనమనేసి మీరైతే కామెంట్ చేయకండి ప్లీజ్. ఇంకా మా సంక్రాంతి ఈరోజు స్పెషల్స్ చూసేయండి. పాలేసి పాయసం చేసినాను అనమాట, నేనే అది చేసింది. ఇంకా మా అమ్మ వచ్చేసి పప్పు, వంకాయ ఫ్రై, చిత్రాన్నము, రసము, తెల్లన్నము అవన్నీ చేసింది అనమాట. ఎందుకో బెల్లం అన్నము అవన్నీ. ఎందుకు అండాలకు చేసుకున్నారని మాత్రం అడగండి, ఎందుకంటే ఆ టైంలో మీకు తెలిసిందే కదా, అడుక్కునే వాళ్ళు లేదా మా ఇంటికి పని బాటలు వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళందరూ వస్తారు, అందరికీ సరిపోవాలి కాబట్టి మేమైతే అండాలకు చేసినాం అనమాట. ఇంకా కడుపు నిండుగా ఫుల్గా తిన్నామన్నమాట. తిన్నాక ఇంకా అరిగేది ఎట్టా అనేసి ఇదైతే వీళ్ళు గొడవ పడుతున్నారు. జుట్టు పీకో పీకో దెబ్బలు పడతాయిరా నీకు. ఇంకా మా వీధిలో ముగ్గులు పోటీ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా మేమైతే పోయినాం అనమాట, చూడడానికి కాదు వేయడానికి కూడా పోయినాము. ఏం వేసినారు అనుకున్నారా, చూసినారా? ఒడియమ్మ బంటే రక్త పింజరే ఫ్లాష్ మ్యాన్ అయితే వేసినాం అనమాట. ఇది మమ్మీ వేసింది ముగ్గు చిన్నగా. ఈ ముగ్గేసింది చిన్నపిల్లలు అనమాట. వాళ్ళు ఈ ఏజ్ లోనే ఇట్లున్నారంటే ఇంకా పెద్ద నాకు ఎట్లుండారో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత స్లో బైక్ రేసులు పెట్టినారనమాట జెంట్స్ అందరికి. అది కూడా చూడడానికి పోయినాము, మాతో పాటు మీరు కూడా చూసేయండి.
చెరువులో మోస్తానం పుట్టాడు. ఇప్పుడు కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తాడు. అల్లుడు స్పీడ్ పెంచు, లైన్ చూసుకో, స్పీడ్ పెంచుకో, కిక్కు కొట్టు, లైన్ చూసుకో, స్పీడ్ పెంచుకో, కిక్కు పెట్టుకో. బండ్లు రాని స్పీడ్ వాడు నిన్ను ఒప్పుకోదంట పోయి तो की बार दुबता మూడేళ్ళు నేను వేసుకుంటా నర వేసుకుంటాడా 3 ఏళ్ళకి నువ్వు వేసుకోరా నర మన వేస్తాడు అయితే నర ఏమన్నా మన వేస్తాడు వేయింగా చేపల కాడికే నీళ్ళలో పడాలి చేపల కాడ బాగుందనా కట్ట మీదకి లేపా యాడించే ఉంటుంది మళ్ళీ మా రూమ్ లో ఇంకా అన్నీ చూసుకొని ఎవరెవరే మాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇంత రెడీ అయినాం కదా ఈరోజు ఫోటోలే తీసుకోలేదు కదా అని చెప్పేసి ఇంకా అట్లా పొలంలోకి పోయినాం అనమాట ఫోటోలు తీసుకోవడానికి. ఇదంతా ఫ్యామిలీ టైం అనమాట. ఇంకా ఫోటో సెషన్ అయిపోయినాక ఇడైతే ఇంకా తినడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బయటికి పోతున్నాం. ఇంకా అట్టా బయటికి పోయి పానీపూరి అయితే తిన్నాం అనమాట మేమంతా ఫ్యామిలీ కలిసి. ఇంకా మేమన్నీ సెకలు పడి వచ్చేసరికి రాత్రి అయిందనమాట. ఇంకా పండగ అంటేనే మాకు గౌరమ్మని పెడతారు కాబట్టి ఇంకా గౌరమ్మ కాడికి అయితే పోతున్నాం మేము. ఇంకా పోయే దారిలో పుష్ప కనిపించినాడు అనమాట. ఇంకా యూత్కి ఏం కావాలో మాకు తెలుసు కాబట్టి రికార్డింగ్ టైమ్స్ అయితే పెట్టించాను అనమాట. ఇంకా లాస్ట్ వరకు చూచానండి, మీకు ఎంజాయ్ పండగ ఇంకా వీడియో అంతే. ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. ఎందుకు చూసాను అంటే అట్లా లైటింగ్ సరిగా పడడం లేదు, వీడియో బాగా వస్తుందా లేదా అనేసి చూసాను నేను. ఇంకా మా రాయలసీమలకి కనుమ రోజు అంటే ఇంకా గుర్తొచ్చేది ఎంకలు మాత్రమే అనమాట. ఎంకలు లేకుంటే ఎట్లా, అందుకే మా నాన్న 2 నాటుకోళ్ళు దగ్గోసినాడు అనమాట.
ఇంకా 2 కేజీలు మటన్ తెచ్చినాడు. ఈడ చూడండి మా అమ్మ ప్రిపరేషన్ చేసుకుంటాంది. ఏడన్నా అంగట్లో మసాలాలు ఉంటాయి, కష్టం లేకుండా తెచ్చి వేసుకోవచ్చు కదా, అట్ట లేదంట అన్ని ఆడించుకునింది అనమాట ఏంచి మిక్సీకేసి. మీలో ఎంతమంది నాటుకోడి ఇష్టంగా తింటారు? ఈడ చూడండి కుత్త కుత్తలు ఉడుకుతాంది అనమాట నాటుకోడి. అట్ని ఇంకా వడలేసుకొని తింటే దానక్క ఇంకా స్వర్గమే అనమాట. ఈడ నాటుకోడి పొయ్యి మీద వేసి మా అమ్మ అయితే బయట వడలకి ప్రిపరేషన్ చేశాను అనమాట. మీరు కూడా చూడండి. మా కడపలో కనుమ రోజు ఏ ఇంటికి పోయినా కూడా ఆ రోజు ఉద్దిబేళ్ళ వడలు ఎవరింట్లో ఉండవు అనమాట. అందరి ఇంట్లో అలసంద వడలే చేసుకుంటారు. ఈ అలసంద వడలకి అలసందలు వచ్చేసి ముందు రోజు నైటే నానబెట్టుకుంటారు అనమాట. ఇంకా పొద్దున్నే లేసి రుబ్బేటోళ్ళు రుబ్బుకుంటారు, గ్రైండర్కి వేసేవాళ్ళు గ్రైండర్కి వేసుకుంటారు అనమాట. కానీ ఎత్తి ఇంకా మిక్సీ ఆడియాలమా, గ్రైండర్కి వేసి పంపించిన రుబ్బే టైం లేదులే. ఏమేమి తెచ్చినావు మమ్మీ దీంట్లో? అల్లము, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొత్తిమీర, ఉప్పు, పసుపు. బగారా రైస్ వేడిగా, చికెన్ పులుసు, నాటుకోడి అండ్ కాంబినేషన్ వడలు. ఎంజాయ్ పండుగ దుబ్బి. ఇంకా అలసంద వడల్లో కోడి పులుసు వేసుకొని తింటా ఉంటే హౌ ఇస్ ఇట్? పండుగ బాగుంది దుబ్బి. వడలు కాదు, ఈరోజు వడలు మటన్ అన్ని తినింటారులే, చికెన్ నాటుకోళ్ళు అరిగిపోవాలి మీకు అట్నే అందరికి. ఏదేమైనా పల్లెటూర్లే కదండి. చూడండి పండగలు వస్తే ఇట్లా బాగా అందరం చేరి కూర్చొని తినేసి ఆడుకుంటా సంతోషంగా గడుపుతాం అనమాట టైము. ఇంకా రాత్రి ఈరోజు గౌరమ్మకి లాస్ట్ కాబట్టి పోయి ఆడ పూజలు అయితే చేస్తామన్నమాట. సో గౌరమ్మని అయితే మీరు కూడా చూడండి. DJ Chandra, Ali Challa Bangaru Palam. ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఈ song mixed by DJ Chandra. నువ్వు కొట్టురా. Song mixed by DJ Chandra from Ali Challa Bangaru Palam. Come on. Song mixed by DJ Chandra from Ali Challa Bangaru Palam.
song mixed by DJ Chandra. నేను మన కడప జిల్లా ప్రేమ ఆ చావు చంపుకోలేక నా ఫస్ట్ సినిమాకి ఆ పేరు అని చెప్పి ఆ పేరు పెట్టాను నేనే. అండ్ అలాగే ఇంకొక 3 సినిమా చేశాను ఇప్పుడు ఫిబ్రవరికి, అవి కూడా ఇంకా రిలీజ్ అవుతున్నాయి ఇంకా. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కూడా సినిమా చేస్తున్నాము అన్నతో కలిసి. సో నిజంగా నాకు ఇలాంటి వ్యక్తి పరిచయం కావడం అనేది నిజంగా నాకు చాలా అదృష్టం నిజం చెప్పాలంటే. సో ఇట్లా ఇంకంతా అయిపోయిన తర్వాత గౌరమ్మని అంగరంగ వైభవంగా ఇట్లా డప్పులు కొట్టుకుంటా పటాకులు వెలుస్తాం మేమైతే తీసుకొని పోతాం అనమాట సాగనంపడానికి. ఈ ఇయర్ కనుమ ఫ్రైడే వచ్చింది కాబట్టి శుక్రవారం అమ్మవారిని ఎవరు సాగనంపరు కాబట్టి శుక్రవారం నైట్ 12 తర్వాత అమ్మవారిని అయితే సాగనంపడానికి ఎత్తుకున్నారనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసారంటే వీడియో నచ్చినట్టే కదా. సో మన వీడియోకి ఒక లైక్ చేసేసేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. గైస్ లవ్ యూ ఆల్, బై బై, అంటిల్ దెన్ టేక్ కేర్, బై.